కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను నెరవేరుస్తారన్న ఒక నమ్మకం విశ్వాసంతోనే సర్పంచులు కూడా ముంగటబడి మా బిల్లులు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాలు బాగుపడతాయనే కదా ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 14th, 15th, 16th ఫైనాన్స్ తప్ప గానీ అంటే ఇక్కడ 15th ఫైనాన్స్ తీసుకోలే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నేరుగా పడే గ్రామ పంచాయతీలకే తప్ప గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీరో. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేయమంటది. ఇంతకుముందు మా సర్పంచ్ సాబ్ మాట్లాడినట్టుగా స్కూల్లో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే ఆయన తెచ్చిన అప్పులు తీర్పలేక భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ బల్లల్లో ఉండే పరిస్థితి ఉన్నది. కమ్యూనిటీ భవనాలలో కూడా ఉంటున్నారండి సర్పంచులు, భిక్షాటన చేస్తారు. దీనికి అంతటి కారణం ఏంటి? వాళ్ళు చేసుకున్న పాపమా? గ్రామాలలో అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో ప్రజలను వాళ్ళు గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే కదనా ఇవాళ గ్రామాలలో ఈ పరిస్థితి వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే గుర్తు చేస్తున్నా, కేసీఆర్ ఆదుకోలే కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ బకాయిలను చెల్లించండి, పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించి సర్పంచులు మాజీ సర్పంచులను ఆదుకోండి. అయితే మీ నుంచి సహకారం లేకపోవడం కూడా ఈ సమస్య కారణం అంటున్నారు. మీ నుంచి రూపాయి మనం చెల్లిస్తే వేరే రాష్ట్రాలకు మీ పాలిత ప్రాంతాలకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి తెలంగాణకి 39 పైసలే చాలా తక్కువగా మనకు తిరిగిస్తున్నారు కాబట్టి అన్యాయం అయిపోతున్నది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఇదే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఇదే. బీజేపీ సహకరిస్తలేదు కాబట్టి నిధులు వస్తలేవు. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మీరు చెప్పండి, కేంద్రం సహకారం లేదంటారా? తెలంగాణ రాష్ట్రానికి ఏం సహకారం ఇచ్చలేదా? నేను బీఆర్ఎస్ పార్టీ కాదండి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను. ఓకే సరే, టీఆర్ఎస్ మీరు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారురాలు నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండే వీలైనంత గ్రామ పంచాయతీలకు నేరుగా ఫండ్స్ వచ్చినాయి. కానీ రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇగో గీ పనులు చేస్తేనే మీకు చెక్కులు వస్తాయి. దానికి గతంలో ఉప సర్పంచ్ యాడ్ లేకుండే, ఓన్లీ కార్యదర్శి పోయి బిల్లులు తీసుకొచ్చి హ్యాపీగా గ్రామాలలో డెవలప్మెంట్ జరిగేది. లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లు పెండింగ్ పడ్డాయి. ఇవాళ నేను ఒకటే అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీలను ఆదుకుంటాం, సర్పంచులు ఆదుకుంటాం, పెండింగ్ బిల్లులను ఇస్తామని మీ ముఖ్యమంత్రి గారు మీరు అందరు కూడా హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ వస్తాయి, ఇవాళ 15th ఫైనాన్స్ వస్తాయి, అన్ని ఫండ్స్ వస్తాయి. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు ఇవాళ నెరవేరుస్తలేరు? సర్పంచ్ ఒక తండా పుట్టిన బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, తండాన్ని అభివృద్ధి చేసుకుంటామని బయలుదేరి వచ్చిన బిడ్డ ఇవాళ తన బతుకు ఎక్కడుంది? బల్లో ఉన్నది. బడి వల్ల నీడనిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇందుకే తెచ్చుకున్నామా అండి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకే కోరుకున్నామా? కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ రాష్ట్రాన్ని. అరే ఏ ప్రభుత్వం పని చేస్తేందండి? సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇస్తేనే కదా ఇవాళ మళ్ళీ హ్యాపీగా గ్రామాలలో గ్రామ సర్పంచులు గెలుస్తారు, ఒక భరోసా వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఆదుకుంటది, ఇటు కేంద్ర ఫండ్స్ వస్తాయి, అటు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేస్తామని అనుకుంటారు కదా. గ్రామ పంచాయతీలో సర్పంచులు అంటే ఒక గౌరవం, ఒక మర్యాద, రకరకాలుగా వారిని కీర్తించేవాళ్ళు. ఇప్పుడు ఇంత దారుణంగా ఎందుకు పడిపోయింది పరిస్థితి? ఒకసారి కుమార్ మాట్లాడతారు. కుమార్, సో ఇప్పుడు కొత్తగా సర్పంచ్గా ఇంత స్థాయికి పడిపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? అంటే 4000 మంది ఇప్పుడు పోటీ చేయాల్సింది మొదటి ఫేజ్లో, 8000 మంది అంటే ఒక్కో గ్రామ పంచాయతీ 2 చొప్పున ఇంత దారుణంగా పడిపోయిందా? సర్పంచ్లకి చెక్ పవర్ లేదు, సర్పంచ్లకి అప్పులు, సర్పంచ్ల భార్యల పెళ్ళలో పుస్తకాలు అమ్ముకున్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది అప్పుల పాలైపోయి వాళ్ళు ఉన్నారు. ఎందుకు, ఏం కారణమైంది? ఇప్పుడు ముందుకు రావడం లేదా? వాళ్ళు ధైర్యం చేస్తలేరా? అన్న సర్పంచ్లు అన్నోళ్ళు ఊరుకు పల్లెలకు పట్టుకోమలని చెప్పే ప్రభుత్వాలు ఈ చెప్పుడు వరకే, ఈ చెప్పుడు వరకు 5 ఏళ్ళ అనుభవం కొద్ది నేను చెప్తున్నా, చెప్పుడు వరకు మా మెడవిన కత్తి పెట్టి పని చేయించారు తప్ప అన్నాడు పొజిటింగ్లు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పని చేయించాను. ఎంబీసీ పొజిటింగ్లు కావా? ప్రజలకు వచ్చే పని అది కాదా? ఒక్కొక్క గ్రామ పంచాయతీ మీ అధికారులు పెట్టండి, ఆఫీసర్ పెట్టండి, వచ్చేటి ఎందరో గ్రామ పంచాయతీకి ఇవ్వండి. కానీ కొత్తగా దాటేసే మాటలు 1,00,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్ల పెద్ద కాంట్రాక్టులు బతికేయచ్చు. మాసడు చిన్న కుటుంబాలతో ఎందుకు ఆడుకుంటారు?
అసలు వాస్తవాన్ని చెప్పాలంటే మా పాపాలు నలి మా గోసాలు నలి ఒక్కొక్కరు ఊరి పెట్టుకొని చచ్చిపోయి పోతే కూడా ఈ ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇప్పటికి కూడా కొన్ని అయితే అదే జరుగుతుంది. ఫస్ట్ మా బిల్లులు మాకు ఇచ్చినాక మీరు ఎలక్షన్ పెట్టుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా అది చేయండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టింది, నువ్వు 1,00,000 కోట్లు అప్పులు ఏర్పడుతావు కదా, మా సర్పంచ్ లేని ఎందుకు ఆదుకుంటలేరు? 500 కోట్లు ఉంటే కావచ్చు ఇవ్వండి. ఇలా ఏ గ్రామ పంచాయతీకి అయినా ఇలా ఉన్నోడు లక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పినప్పుడు కూడా 10 లక్షల లోపు ఉన్నటువంటి బిల్లు మొత్తం మేము క్లియర్ చేస్తామని చెప్పారు. 10 లక్షల లోపునే క్లియర్ చేస్తామన్నారు. నిజం జరిగిందా? ₹1 పడితే ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కడికి చర్చ రమ్మని వస్తా, ₹1 బిల్ల పడితే నేను సర్పంచ్ చెక్ పవర్ ప్రొసీడింగ్ ఉందని అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ ఆర్టీవీ స్టూడియోలో ఉన్న ఆయన మీకు ప్రొసీడింగ్ ఉందా అని అడుగుతున్నారు. ఆయన బరాబరిగా ప్రొసీడింగ్లు ఉంటాయి, మాకు తీర్మానాలు ఉంటాయి, తీర్మానం లేని ఎంబీలు రికార్డ్స్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు దొంగతనాన్ని రాసుకొని బిల్లులు పెట్టరు. ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఒక ఏఈ ఉంటారు, ఒక డిఈ ఉంటారు, చెక్ మేర్ చేయడానికి ఇవన్నీ ఉంటారు. ఇవి అన్ని తెలిసి మాట్లాడకపోతే వాళ్ళకి ఏందో తెలియదు, వాళ్ళకి అసలు అవగాహన లేనట్టే. నేను చెప్తున్నా 10 లక్షల లోపు ఉందా, 10 లక్షల పైన ఉందా? నాకు 8,60,000 రూపాయలు ఉంది. నేను ఆ ఎంబీలతో సహా పట్టుకొని రమ్మంటే నేను 7కి రమ్మని సిద్ధం. సో 10 లక్షల లోపు చెల్లించిన 9 లక్షల మీరు మాట్లాడండి. రమ్మనండి, చర్చకు రమ్మనండి. ఏ మంత్రి వస్తారు, ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ ముఖ్యమంత్రి వస్తారు, రమ్మనండి. 9,990 మందికి ఒకే రోజు 10 లక్షల రూపు రాష్ట్ర ప్రభుత్వం 153 కోట్ల రూపాయలు చెల్లించింది. ఎందుకు మీ అంటే ఎక్కడ ల్యాబ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఎక్కడ సమస్య ఉన్నది, లేకపోతే క్లియరెన్స్ ఇవ్వలేదా, లేకపోతే పై అధికారులు ఎక్కడ ఏది ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ ఇప్పుడే మీకు రావద్దని చెప్పి మేము కోరుకుంటే ఇంకో వేరేది కాదు కదా, మీకు జరిగిన ఇబ్బంది వేరే వాళ్ళు జరగవద్దనే కోరుకునేది. కుమార్ ఏం చెప్తారు? అసలు ఎక్కడ సర్పంచుల ప్రాణాలతో చెలగాటమడుకుంటారు. అది కాదు సార్, ఫస్ట్ సర్పంచ్లతో మీ ప్రాబ్లం ఏదో చెప్పండి సార్. అసలు సర్పంచ్లతో కాదు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకు బిల్లు ఎందుకు రాలేదు, అధికారులు ఏం చెప్పారు, అసలు ఏంది ఎక్కడ సమస్య, రూట్ కాజ్ తెలవాలి కదా. ఆ రూట్ కాజ్ ఏందో తెలవాలి. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తే మీకు పైసలు రాలేదు, మీకు ప్రొసీడింగ్ రాలేదా, లేకపోతే అధికారుల క్లియరెన్స్ రాలేదా, లేకపోతే మాట్లాడండి. మాకు ఒకటి మాకు క్రీడా ప్రాంగణం అని అప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్రీడా ప్రాంగణం అని చెప్పి మాకు పెట్టింది. తర్వాత దాన్ని బట్టి మేము అభివృద్ధి పనిచేసి చేసిన ఒక మా ఊరు కోసం దానికోసం చేసిన తర్వాత మేము బిల్లులు ఏంటంటే మాకు మేము ఇచ్చిన ప్రపోజల్ లెటర్ ఉంది, కలెక్టర్ ద్వారా మీకు లెటర్ ఉంది, మీరు రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్ చేసుకొని తీర్మానం చేసుకోండి చేసినాం. పైసలు